హాయ్ థియేటర్లో రిలీజ్ కానివ్వలేదు. ఓటీటీలోకి రాగానే ఆఘమేఘాలపై దానిని తొలగించేశారు. అయినా సరే ఆ సినిమాను జనం చూడకుండా అడ్డుకోలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు అది నేరుగా యూట్యూబ్లోకే వచ్చేసింది. కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైన సట్లెజ్ సినిమాలో ఏముంది? ఈ సినిమా ఎందుకు వివాదాస్పదమైందో తెలుసుకోవాలంటే చరిత్రలో కలిసిపోయిన ఓ పోరాట యోధుడి గురించి మాట్లాడుకోవాలి. ఆయనే జస్వంత్ సింగ్ ఖల్రా. ఆయనకు ఈ సినిమాకు సంబంధం ఏంటి? ఆయన పేరు చెబితే పంజాబ్ ప్రజలు ఇప్పటికీ ఎందుకు కన్నీరు పెట్టుకుంటారు? పంజాబ్లో మానవ హక్కులకు విలువ లేని రోజులవి. చొరబాట్లు, మిలిటెన్సీ పేర్లు చెప్పి అప్పటి పోలీసులు ఇష్టారాజ్యంగా రక్తపాతం పారించిన రోజులవి. రాత్రికి రాత్రే ఎంతోమంది అనాథ శవాలుగా మారి బూడిదైపోయిన కాలమది. అలాంటి సమయంలో పోలీసులకు, ఇంకా చెప్పాలంటే బలమైన వ్యవస్థలకు ఎదురొడ్డి నిలిచిన ఒకే ఒక్కడు జస్వంత్ సింగ్ ఖల్రా. ఓ మధ్యతరగతి ఉద్యోగి కాస్త చివరకు పంజాబ్లో హక్కుల కార్యకర్తగా మారి తన జీవితాన్ని అర్పించుకున్న యోధుడు జస్వంత్ సింగ్ ఖల్రా. పంజాబ్ మిలిటెన్సీ కాలంలో వేలాది మంది యువకులు అదృశ్యం కావడం, పోలీసులు అనాథ శవాలయాలుగా చూపిస్తూ సామూహికంగా దహనం చేయడంపై ఖల్రా డాక్యుమెంటేషన్ చేశారు. పోలీసులకే ఎదురు తిరిగిన ఆయన్ను ఆ పోలీస్ వ్యవస్థే బలి తీసుకుంది. 1995లో పోలీసులే ఆయన్ను అపహరించి హత్య చేశారు. ఆయన భార్య పరమ్జిత్ కౌర్ ఖల్రా తన భర్త ఆశయాల కోసం, న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సుప్రీంకోర్టు రికార్డులు ఆయన జీవితం, మరణం వెనుక ఉన్న చేదు నిజాలను వెల్లడించాయి. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే సట్లెజ్. ఖల్రా కేసు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఎలా చేరిందనేది ఒక సంచలనం. 1995 సెప్టెంబర్ 6న అమృత్సర్లోని ఆయన నివాసం నుంచి పోలీసులు ఖల్రాను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అప్పటి అధ్యక్షుడు గుర్చరణ్ సింగ్ తోహ్రా రంగంలోకి దిగారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుల్దీప్ సింగ్కు ఒక టెలిగ్రామ్ పంపారు. ఎస్ఏడి హ్యూమన్ రైట్స్ వింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్న ఖల్రాను పోలీసులు అపహరించారని అందులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఈ టెలిగ్రామ్ను హెబియస్ కార్పస్ పిటిషన్గా స్వీకరించి పంజాబ్ హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, అమృత్సర్ ఎస్ఎస్పీలకు జారీ చేసింది. ఖల్రా సేకరించిన ఆధారాలు పంజాబ్ పోలీసుల దారుణాలను బట్టబయలు చేశాయి. తారన్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీ శ్మశాన వాటికలకు పోలీసులు తీసుకువచ్చిన మృతదేహాల రికార్డులను ఆయన సేకరించారు. ఆ శవాలను అనాథలుగా ప్రకటిస్తూ కేవలం కట్టెల రసీదుల ఆధారంగానే దహనం చేసినట్లు గుర్తించారు. 1995 నవంబర్ 15న సుప్రీంకోర్టు బెంచ్ ఒక చారిత్రాత్మక ఉత్తర్వు ఇచ్చింది. పంజాబ్లో జరిగిన అక్రమ ఎన్కౌంటర్లు, సామూహిక దహనాలపై సిబిఐ విచారణకు ఆదేశించింది. పత్రికా ప్రకటనలో ఉన్న అంశాలు పాక్షికంగా నిజమైనా అది మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘన కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ జరిపిన సిబిఐ 1996 జూలై 22న 74 పేజీల నివేదికను సమర్పించింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం తారన్ జిల్లా పరిధిలోని 984 మృతదేహాలను పోలీసులు అనాథ శవాలుగా దహనం చేసినట్లు సిబిఐ నిర్ధారించింది. కోర్టు పోలీసుల తీరును మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన అత్యంత ఘోరమైన నేరంగా ఆక్షేపించింది. ఖల్రా కుటుంబానికి 10 లక్షల రూపాయల తాత్కాలిక ఉపశమనం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఖల్రా అపహరణకు సంబంధించి తారన్ ఏఎస్పీ అజిత్ సింగ్ సంధూతో సహా 9 మంది పోలీసులపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఖల్రా అపహరణ జరిగిన 3 ఏళ్ల వరకు ఆయన బతికున్నారా లేదా అనేది ఎవరికీ తెలియదు. 1998 మార్చి 2న కుల్దీప్ సింగ్ బచ్రా అనే మాజీ స్పెషల్ ఆఫీసర్ కోర్టులో అసలు నిజాలు వెల్లడించారు. 1995 దీపావళి తర్వాత అర్ధరాత్రి సమయంలో ఖల్రాను రహస్యంగా కాల్చి చంపారని చెప్పారు. హరికే ప్రాంతంలోని సట్లెజ్ నదీ కాలువలో ఆయన మృతదేహాన్ని పడేసినట్లు అంగీకరించారు. కస్టడీలో ఖల్రాను తీవ్రంగా హింసించారని సాక్ష్యమిచ్చారు. నిందితుడైన ఎస్ఎస్పీ అజిత్ సింగ్ సంధు భయపెట్టడం వల్లే ఇన్నాళ్లు నిజం దాచానని కోర్టుకు తెలిపారు. ఆయన 1997లోనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. 1995 అక్టోబర్ 27న ఖల్రా హత్య జరిగినట్లు సిబిఐ ధృవీకరించింది. పంజాబ్ పోలీసుల నేర చరిత్రకు సంబంధించిన వాస్తవాలను ఈ చిత్రం హైలైట్ చేయడంతో సట్లెజ్ వివాదాస్పదంగా మారింది. ఓటీటీ నుంచి కనుమరుగైంది. కానీ పోరాట యోధుడి జీవితాన్ని ప్రజలు ఏదో రూపంలో తెలుసుకుంటూనే ఉన్నారు.